తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో మార్చి 15న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెండెం తారక్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట మెట్రో గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆలేటి విజయేంద్ర రెడ్డితో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలన్న విషయంలో చాలా సందేహాలు ఉంటాయని తెలిపారు. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని తెలిపారు. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ఎన్నో అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల మార్చి 17 ఆర్ఎస్ మెట్రో గార్డెన్లో తెలంగాణలో సిద్దిపేటలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు ఆల్మోస్ట్ 35 యూనివర్సిటీలు అనేవి తెలంగాణతో పాటు దేశంలోని యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిన పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులకి హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరు, చెన్నైలో ఎటువంటి యూనివర్సిటీ ఉన్నాయి, వాటిలో ఫీజు స్ట్రక్చర్ ఉన్నాయి వెళ్ళి తెలుసుకోవడం చాలా కష్టసాధ్యం. అంటే వివిధ పనుల్లో బిజీగా ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, రోజువారీ పని చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. సో వీళ్ళంతా అన్ని కాలేజ్ కోసం తిరగడం కష్టమైన పని కాబట్టి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం ఆ యూనివర్సిటీతో మాట్లాడి తెలంగాణ విద్యా సమితి అనేది ఆర్ఎస్ మెట్రో గార్డెన్లో ఈ నెల 17 పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. అవగాహన సదస్సు అనేది అందులో విద్యార్థులు ఎవరైతే కోర్స్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు, ఉచితంగా వచ్చి మీకు కావాల్సిన ఏవైతే అనుమానం ఉన్నాయో కెరీర్ పట్ల, ఏ కోర్స్ తీసుకుని బాగుంటుంది, ఏ కోర్స్కి ఎటువంటి ర్యాంక్ రావాలి, ఏ యూనివర్సిటీ ఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఒకవేళ మనము అక్కడికి వెళ్తే హాస్టల్ ఉందా లేదా కాలేజీలో, ట్రాన్స్పోర్ట్ సిద్దిపేట నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఆ ఫీజులు ఎలా ఉంటాయి, ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చింది స్కాలర్షిప్ ఎంత వస్తుంది, మెరిట్ స్కాలర్షిప్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ వివరాలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఆర్ఎస్ మెట్రో గార్డెన్స్లో కాలేజీ అథారిటీస్ అందరు ఇక్కడే ఉంటారు. దాంతోపాటు మేము కూడా ఇక్కడ ఉంటాం. మీకున్న సలహాలు, సూచనలు, సందేహాలు ఏదున్నా కానీ ప్రశాంతంగా ఆ రోజు వచ్చి ఉదయాన్ని సాయంత్రం వరకు మీకు కుదిరిన సమయంలో వచ్చి ఆ యూనివర్సిటీ అథారిటీతో మాట్లాడుకొని మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సిద్దిపేట పరిసర ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ చక్కని అవకాశాన్ని, ఎందుకంటే మేము ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చో అన్ని యూనివర్సిటీతో మాట్లాడి మీ చెంతకే వాళ్ళందరినీ ఇక్కడ రప్పిస్తున్నాం కాబట్టి మీరు ప్రశాంతంగా వచ్చి పిల్లల్ని తీసుకున్న ఖచ్చితంగా పిల్లలకి ఏదైతే అవసరమో అదే చదివించండి. బలవంతంగా మీ ఆలోచనల్ని పిల్లల మీద రుదకండి. వాళ్ళకి ఏదైతే కోర్స్ అవసరం అనుకున్న వాళ్ళ కెరీర్లో ఏదైతే చదువుకున్నట్లో ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి ఆ కోర్సు గురించి తెలుసుకొని వాళ్ళకి అవసరం చదివించుకోండి. కెరీర్లో అందరూ సెటిల్ అయ్యే విధంగా కష్టపడి చదువుకుంటూ ఆశిస్తున్నాం.